తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికలు కొనసాగబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు 30% పోలింగ్ నమోదైంది. ఎన్నికల సందర్భంగా అక్కడక్కడ పలువురు డబ్బులు పంపిణీ చేశారు. చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. అధికార పార్టీ నేతలు డబ్బు పంపిణీ చేసి ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలైతే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న అవాంతరాలు బయట పోలింగ్ కేంద్రాల బయట తప్ప మిగతా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా 3 జిల్లాల్లో కూడా దాదాపు 3 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 12 జిల్లాలకు సంబంధించిన వాటిలో కూడా పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 12 జిల్లాల వ్యాప్తంగా 29.30% పోలింగ్ నమోదైందని చెప్పారు. ఇది 12 గంటల వరకు నమోదైన అఫీషియల్ పోలింగ్ శాతం. ఇది సిద్దిపేట జిల్లాలో మొత్తం సిద్దిపేట జిల్లాలో 33.19% నమోదు కాగా, అదేవిధంగా జనగామ జిల్లాలో 28.35% నమోదైంది. హన్మకొండ జిల్లాలో 32.90గా ప్రస్తుతానికి 12 గంటల వరకు నమోదైనది పోలింగ్ శాతం. వరంగల్ జిల్లాలో 31.05 వరకు పోలింగ్ శాతం నమోదైంది. మహబూబాద్ జిల్లాలో 28.49, ములుగు జిల్లాలో 31.99, భూపాలపల్లిలో 27.69, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్పంగా 25.79, ఖమ్మం జిల్లాలో 30.18, భువనగిరిలో 27.71, సూర్యాపేట జిల్లాలో 31.27, నల్గొండ జిల్లాలో 26.94%గా 12 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు. ప్రస్తుతం ఉదయం 10 గంటల వరకు పోలింగ్ బూతులకు మాత్రానికి పట్టభద్రులు తక్కువ సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ 10:30 తర్వాత నుంచి పోలింగ్ కేంద్రాల్లో మాత్రం క్యూ లైన్ లో నిలబడి పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి చూడొచ్చు. యువకులు కొత్తగా ఈ సంవత్సరం ఈసారి మొదటిసారి ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రులు ఎక్కువగా యువకులు, దాంతో పాటుగా వృద్ధులు దాదాపు 70 ఏళ్ల పైబడిన వృద్ధులు కూడా చాలా మంది కూడా దాదాపు 13 to 14% వృద్ధులు కూడా దీంట్లో ఓటు హక్కు నమోదు చేసుకున్నట్టు కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కూడా చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందంటూ చెప్పారు. ఈ 3 జిల్లాలో నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 జిల్లాల పరిధిలో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పేసి ఆ జిల్లా కలెక్టర్లు కూడా ఎన్నికల శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.